హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్యాన్స్ మోక్షి. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ఎవ్రీథింగ్. ఈరోజైతే నేను గోంగూర చికెన్ కర్రీ ఎలా చేయాలో ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఫస్ట్ అయితే గోంగూరను మంచిగా వాష్ చేసుకోవాలి. నేను 1 kg చికెన్కి గోంగూర ఎంత తీసుకున్నాను అంటే ఒక గుప్పెడు హాఫ్ కట్ అయితే తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. దాన్ని మంచిగా వాటర్లో వాష్ చేసుకోవాలి. సాల్ట్ కొంచెం సోడా కూడా వేసుకునేసి మంచిగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా వెళ్ళిపోయేలాగా ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకున్న దాంట్లోకి మనము ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోకి మనము కడిగి పెట్టుకున్న గోంగూర కూడా వేసుకునేసి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకున్నా చూడండి. 2 పచ్చిమిర్చి అయితే చాలు. ఎందుకంటే మనం నెక్స్ట్ పోపులో కూడా మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటాం, కారం పొడి కూడా యాడ్ చేసుకుంటాం, వీలైతే కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఒక 2 మిర్చి వేసుకుంటే చాలా ఎనఫ్. అందుకని ఎక్కువ కారం తినే వాళ్ళు వేసుకోవచ్చు. ఎందుకంటే మనం గోంగూర యాడ్ చేస్తున్నాం కాబట్టి కారం అనేది కొంచెం తక్కువగా లేకున్నా ఎక్కువగా లేకున్నా మీడియంగా వేసుకుంటే రుచి అనేది అమాంతం పెరుగుతుంది. ఎక్కువగా లేకుండా కారం అంటే మీడియంగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము పోపు కోసం ఇలా ఫ్రై చేసుకోవడానికి ఇంకొక కడాయి పెట్టి అందులోకి మనము ఆయిల్ వేసుకోవాలి. 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 2 చెక్క, 2 లవంగాలు, బిర్యానీ ఆకు, అలాగే కట్ చేసి పెట్టుకున్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ మంచిగా వేయించుకోవాలి. పచ్చిమిర్చితో పాటు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకుంటే కొంచెం ఆ స్మెల్, కర్రీ స్మెల్ అనేది వస్తుంది. అలా వేసుకున్న దాన్ని మొత్తం దోరగా వేయించుకొని బాగా అది రెడ్ బ్రౌనిష్ కలర్ అయ్యే వరకు మంచిగా వేయించుకున్న తర్వాత మనము బాగా వేయించుకున్న తర్వాత మనము ఇది చికెన్ అయినా వేసుకోవచ్చు, లేదా అల్లం వెల్లుల్లి ముందుగా వేసుకునే వాళ్ళు ముందుగా వేసుకుంటారు. నేను ముందుగా వేసుకోలేదు ఈసారి. నేను చికెన్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి కొద్దిగా చికెన్ అంతా కొంచెం బాగా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా వేసుకున్నా కూడా పర్వాలేదు. అలా వేసుకున్నా కూడా ముక్కలకి అంటుతుంది. నేను ముక్కలకి మంచిగా అంటుకోవాలనేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ కొంచెం వేగిన తర్వాత దాంట్లో ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అలాగే పసుపు వేసుకొని మంచిగా వేయించుకున్నా. ఏమీ కలపకుండా ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. కొద్దిగా సిమ్లో పెట్టేసుకొని మంచిగా వేయించుకున్న తర్వాత అది కొద్దిగా ఉడుకుతుంది. అలాంటప్పుడు మనం ప్లేట్ క్లోజ్ చేసుకోవాలి. అలా ఉడికిన తర్వాత మనం ఒక 2 టేబుల్ స్పూన్ కారం పొడి కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా అది కూడా కలిపెట్టేసుకోవాలి. కలిపెట్టుకున్న తర్వాత మళ్ళీ అందులోకి మనము మసాలా పొడి, ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ధనియాల పౌడర్ మనం ధనియాలు మిక్సీకి వేసుకున్నా పర్వాలేదు. ఆల్రెడీ మనం పెట్టుకుంటాం కదా మసాలా కోసమని ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. అంతేనండి. ఫస్ట్ మనమైతే చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా రోస్ట్ అయిన తర్వాత చికెన్ అందులోకి కారం పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత బాగా వేగిన తర్వాత వేగినాక కొద్దిగా ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకుంటాం కదా, అది కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం మంచిగా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా మనం అలాగే ఇది మిక్సీ వేసుకొని ఉంటాం కదా, ఇది కూడా గోంగూరను అలాగే పచ్చిమిర్చి కూడా వేయించుకున్న దాన్ని మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనము ఏదైతే చికెన్ వేయించుకున్నామో అందులోకి మనం యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్న దానిని కూడా మనము చికెన్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా నీట్గా అంతా మొత్తం తిప్పుకొనేసుకోవాలి. మొత్తం చికెన్ అంటుకునే వరకు తిప్పుకునే తర్వాత మళ్ళీ అందులోకి మనం ఇది మిక్సీ పట్టుకొని ఉంటాం కదా, దాన్ని వాటర్ కొద్దిగా వేసుకొని దాన్ని గోంగూర వాటర్ కూడా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత చికెన్ మసాలా పౌడరు అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకొని లాస్ట్లో మంచిగా తిప్పేసుకొని వేస్తే మనకు వేడిగా
మంచి టేస్టీగా ఉండే గోంగూర చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అలాగే కొద్దిసేపు మనం ఇలా అన్నీ యాడ్ చేసుకున్నాం కాబట్టి దాన్ని అలాగే కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకున్న తర్వాత మనం లాస్ట్లో గార్నిష్ కోసం కొత్తిమీర యాడ్ చేసుకుంటే లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే గోంగూర చికెన్ కర్రీ రెడీ అవుతుంది. గోంగూర చికెన్ కర్రీ అయితే రెడీ. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఈ ఈ ఈ యొక్క గోంగూర చికెన్ కర్రీ అంటే అందరూ ఇంటిలో 10 మంచిగా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.